సార్ చెప్పండి. ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 18 మంది విద్యార్థులు నింపడానికి కారణం ప్రభుత్వమే అని అంటున్నారు. వాళ్ళు నిర్లక్ష్య ధోరణి వల్ల ఇదంతా జరిగింది అంటున్నారు. గతంలో ఎప్పుడైనా జరిగిందా? దీనికి అంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేస్తే బాగుంటుందని మీరు ఈరోజు 18 మంది విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా ఏబీవీపీ భావిస్తూ ఉంది. ఈ యొక్క ప్రభుత్వ హత్యలుగా భావించి సీఎం కేసీఆర్ వెంటనే దీనిపై స్పందించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏబీవీపీ అనేక రకాల ఉద్యమాలు చేసింది. ఈ యొక్క ఇంటర్మీడియట్లో జరిగినటువంటి అవకతవకలపైన అనేక రకాల ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యమాలలో అనేక మంది విద్యార్థులని మీరు కొట్టడం, తర్వాత మా యొక్క అనేక రకాలు కూడా మమ్మల్ని హింసించి తన్ని ఈ యొక్క మమ్మల్ని పోలీస్ స్టేషన్లో జైలులో పెట్టడం జరిగింది. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఈ యొక్క ఇంటర్మీడియట్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలపైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేదో తూతూ మంత్రంగా ఆ యొక్క కమిటీ వేయడం జరిగింది. ఆ యొక్క కమిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్య పైన, అదేవిధంగా ఆ యొక్క సంస్థలో చేసినటువంటి అనుభవం లేదు, పనిచేసినటువంటి అనుభవం లేదు. కాబట్టి ఈ కమిటీని మేము పరిగణలోకి తీసుకోవడం లేదు. అదేవిధంగా ఈ యొక్క మంత్రి జగదీశ్వర్ రెడ్డి కానీ, అదేవిధంగా అశోక్ కానీ వీటిపైన సరి అయినటువంటి విచారణ జరిపించి ఏ విధంగా కూడా మాకు చెప్పినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ యొక్క అశోక్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ అశోక్ని వెంటనే తొలగించాలని చెప్పేసి, అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తూ ఈ యొక్క విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కేటీఆర్కి సంబంధించినటువంటి ఆ యొక్క మిత్రుని యొక్క ఈ యొక్క గ్లోబరీనా సంస్థ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క అప్లై చేసుకున్నటువంటి ఎంతమంది అయితే విద్యార్థులు ఈ యొక్క బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీవాల్యుయేషన్ ఫీ లేకుండా వాళ్ళకి రీవాల్యుయేషన్ చేయాలి, రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క అన్ని పరిణామాలన్నిటికీ కూడా కారణమైనటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క 18 మంది విద్యార్థుల యొక్క ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ వెంటనే దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది.